రాజు పరీక్ష. రచన బచ్చు వీర్రాజు. చందమామ కథ. మహాతల దేశాన్ని సింహకేతుడైన రాజు పాలించేవాడు. ఆయన సేనాధిపతి వీరవర్మ. ధైర్య సాహసాల్లో యుద్ధతంత్రంలో గొప్ప దిట్టగా వీరవర్మ పేరుగాంచాడు. వయసు పైబడి దేహదారుఢ్యం తగ్గడంతో ఆయనకు సేనాధిపతి పదవి నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక కలిగింది. ఆయన ఒకనాడు ఈ విషయం బాగా ఆలోచించుకొని రాజు సింహకేతుడిని చూడబోయాడు. ఆ సమయంలో మంత్రి కూడా అక్కడే ఉన్నాడు. వీరవర్మ తన కోరికను వెల్లడించగానే రాజు అయిష్టంగా, మీరు పదవి నుంచి విరమించడం నాకు అంత సమ్మతం కాదు. అయినా మీ కోరికను నేను కాదనలేను. ఒక పని చేయండి. మీ కుమారులిద్దరూ ఎంతో కాలంగా మీతో పాటు ఉంటూ అనేక యుద్ధాల్లో మీ అంతటి వారు అనిపించుకున్నారు. వారిలో ఒకరిని మీరే సేనాధిపతిగా నిర్ణయించండి అన్నాడు. ఆ మాటలు విని వీరవర్మ కొంతసేపు మౌనంగా ఊరుకుని, ఆ తర్వాత, మహారాజా, నా కుమారులు సూరవర్మ, జయసింహుడు నా తర్వాత సేనాధిపత్యం వహించడానికి తగిన వాళ్లే. అయితే ఇద్దరూ నా దృష్టిలో సరిసమానులు కనుక ఆ నిర్ణయం ఏదో తమరే చేయడం బాగుంటుంది అని జవాబిచ్చాడు నెమ్మదిగా. అందుకు రాజు సరేనన్నాడు. వీరవర్మ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రాజు మంత్రితో సంప్రదించి ఒక పథకం ఆలోచించాడు. మర్నాడు నిండు సభలో రాజు సేనాధిపతి వీరవర్మ పదవీ విరమణ గురించి సభికులకు తెలియపరిచి, ఆయన కుమారులు సూరవర్మ, జయసింహుల్లో ఒకరు మన సైన్యాధిపత్యం వహించడం మేలని నిర్ణయించాము. అయితే అందుకు ఇద్దరిలో అర్హులెవరో తెలుసుకోవాల్సి ఉన్నది కదా అన్నాడు. అవునన్నట్లు సభికులందరూ కరతాళ ధ్వనులు చేశారు. అప్పుడు రాజు సింహకేతుడు సూరవర్మను, జయసింహుడిని దగ్గరికి పిలిచి, రాజపదవిలాగా సేనాని పదవి వంశపారంపర్యం కాదన్న సంగతి మీరు ఎరిగినదే. అయితే శౌర్య సాహసాల్లో, యుద్ధ నైపుణ్యంలో మీరు మీ నాన్నగారికి అన్ని విధాలా ఈడైన వారని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. ఆ పరీక్ష వల్ల తెలియదేమంటే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ విషయ పరిజ్ఞానం, లోకం పోకడ ఎరిగిన వాళ్ళన్నది అన్నాడు. సూరవర్మ, జయసింహుడు పెట్టబోయే పరీక్ష తమకు సమ్మతమే అన్నట్లు చిరునవ్వు నవ్వారు. రాజు వాళ్లతో, ఆ కనబడే 3 గదుల్లో ఉంచబడిన వాటిని మీరు పరిశీలించి వాటిలో మీకు ఏది ఇష్టమో తేల్చి చెప్పాలి. మొదటి గదిలో ధనరాశులు, 2వ గదిలో యుద్ధ సామగ్రి, 3వ గదిలో ఆహార ధాన్యాలు ఉన్నవి. మీరు వెళ్ళి వాటిని పరిశీలించి వాటిలో మీకేది ఇష్టమో నిర్ణయించుకొని సభకు తెలియజేయండి అన్నాడు. ఒక భటుడు వచ్చి సూరవర్మను వెంట పెట్టుకుని పోయి గదుల ముందు వదిలి తిరిగి వచ్చాడు. సూరవర్మ 3 గదుల్లో ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, నాకు 2వ గదిలో ఉన్న యుద్ధ సామాగ్రి అంటే ఇష్టం అన్నాడు. రాజు, మంత్రి చిరునవ్వు నవ్వారు. తర్వాత జయసింహుడు సూరవర్మలాగే భటుడితో వెళ్ళి ఆ గదులలో ఉన్న వాటిని పరిశీలించి వచ్చి, మహారాజా, నాకు మొదటి గదిలో ఉన్న ధనరాశులంటే ఇష్టం అన్నాడు. వెంటనే రాజు, అలాగా, ఏ కారణం వల్ల ఆ ధనరాశులంటే నీకు ఇష్టమని ప్రశ్నించాడు. మహారాజా, లోకంలో అతి ముఖ్యమైనది ధనం. ఆ ధనంతో మిగతా గదులలో ఉన్న యుద్ధ సామాగ్రిని, ఆహార ధాన్యాలను కూడా సులభంగా సమకూర్చుకోవచ్చు. అందువల్లనే నాకు అక్కడ ఉన్న ధనరాశులంటే ఇష్టం అని జవాబిచ్చాడు జయసింహుడు ఎంతో గంభీరంగా. మరుక్షణం సభలో ఉన్న వాళ్ళందరూ ఆ జవాబుకు తృప్తి పడినట్లు కరతాళ ధ్వనులు చేశారు. రాజు సింహకేతుడు పరమానందంతో తన మెడలోని ముత్యాల హారం తీసి జయసింహుడి మెడలో వేస్తూ, జయసింహుడి లోక పరిజ్ఞానం ప్రశంసింపతగినది, అతన్ని ఇప్పుడే సేనాధిపతిగా నియమిస్తున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. సభికులందరూ మరొకసారి ఆమోద సూచకంగా ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.